హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ధమాకా మోటార్ వీల్స్కి మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ చాలా బెస్ట్ ప్రైజ్లు అయితే కనుక ఎవరైతే మనకి రైతు సోదరులు అయితే కనుక పల్లెటూర్లలో చాలామందికి ఇలాంటి వెహికల్స్ అయితే చాలా అవసరం అవుతాయి. వాళ్ళు నేరుగా పొలాల్లో తీసుకెళ్లేదానికి, బాటల్లో నడుపుకునేదానికి అయితే కనుక మనకి చాలా చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఈ బండి అయితే తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫ్రెండ్స్ మనకి టైర్లు గీర్లు మొత్తం వస్తే గిట్టలు సెటప్ చేసి ఈ బండి బైక్ అయితే కనుక ఆయన అయితే సపరేట్గా బైక్ వచ్చేసి ఒక వ్యక్తి, ఆయన వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్కి సంబంధించి ఏదైతే తీసుకున్నారండి ఇది చేపించడం జరిగింది. దీనికి అయిన ఖర్చు అయితే 1,10,000 అయితే అయింది. అండ్ 1,10,000 ప్లస్ బైక్ అయితే సపరేట్ అయింది అయింది కాబట్టి ఆ బైకు దానికి లెక్కలోకి రాదు. బైక్తో పాటు కావాలన్నా కానీ దీన్ని తయారు చేసి అయితే ఇవ్వగలుగుతారు. కాకపోతే దానికైతే 1,50,000 దాకా అయితే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇదే బండి మనకి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ ప్రాబ్లం లేదు, నీట్గా ఉంది బండి అయితే. ఇది వెనకాల వచ్చేసి ఏదైతే ఉందో వీల్స్ తిప్పేది అదంతా కూడా మనకి ఒక పాత జీప్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి సామాన్లు కూడా అమర్చడం అయితే జరిగింది. అండ్ దీనికి ఒకసారి చూద్దాము. ఇక్కడైతే టూల్ బాక్స్ వస్తుంది అండ్ సపరేట్గా ఒక వ్యక్తి కూడా కూర్చోవచ్చండి. ఇక్కడ ఎక్స్ట్రాగా చిన్న సీట్ అనమాట, బాక్స్ గీస్ వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే కనుక మనకి రివర్స్ గేర్ అండి. ఇదైతే నార్మల్ గేర్స్ అండ్ ఇది వచ్చేసి రివర్స్ గేర్ సిస్టమ్ అయితే అమర్చారు. దీన్ని చాలా బెస్ట్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది నాకైతే. అండ్ ఇది వచ్చేసి చాలా టైం తీసుకున్నారు. కాకపోతే ఇందులో లోపల చూడండి ఏ విధంగా ఉన్నాయో. బేరింగ్స్ అయితే కనుక సాఫ్ట్ కానీ డిఫరెంట్ లోపల వచ్చేసి మనకి దీనికి సంబంధించి బ్రేక్ ఆయిల్ సిస్టమ్ అంతా వచ్చింది. అంటే ఎయిర్ బ్రేక్స్ వస్తాయి కదా, దానికి సంబంధించి బ్రేక్ సిస్టమ్ కూడా వస్తుంది. అండ్ ఈ వెహికల్ అయితే నేను చెప్పబోలేదు. దీనికి సంబంధించి సైడ్ మిర్రర్స్ అయితే కనుక టాటా వాళ్ళదైతే అమర్చారండి. ఫోల్డింగ్ చేసుకోవచ్చు, బాగా క్లియర్గా కనిపిస్తుంది. వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ అయితే ఎంత లాంగ్ షాట్లో అయినా కానీ కనిపిస్తున్నాయి. అంత నీట్గా అది అమర్చి పెట్టున్నారు. ఒకసారి ఫ్రంట్ లుక్ కూడా చూద్దాం ఎలా ఉందనేది. దీనికి సంబంధించి చూసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి అమర్చారు అనేది ఒకసారి ఆయనతో మాట్లాడి తీసుకుందాం ఇన్ఫర్మేషన్ మనం. దీనికైతే బ్యాటరీ సిస్టమ్ కూడా ఉందండి. బ్యాటరీ కూడా సపరేట్గా అయితే ఇచ్చున్నాడు. ఈ బ్యాటరీ ఏంటంటే ఇక్కడ ఏదైనా బయట వెనకాల క్యాబిన్లో మనకి ఏమైనా లైట్లు గీట్లు అవసరం అయితే కనుక దానికి ఉపయోగించుకునే దానికి కూడా బ్యాటరీ కూడా సిస్టమ్ ఉంది. సో ఆల్మోస్ట్ చిన్న సెంటర్లలో కానీ ఎక్కడైనా చిన్న సందులు అయితే కనుక ఎక్కడైనా కానీ మనకి చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకోవాలనుకునే వాళ్ళకైతే లో బడ్జెట్లో బండి రెడీ అయిపోద్ది. ఇదే బండి మనం మార్కెట్లోకి వెళ్ళి కొత్త బండ్లు తీసుకోవాలంటే కనీసం ఈజీగా 3 lakhs పై మాట అండి. 3 lakhs ఓన్లీ ఫర్ చేసెస్. దానిపైన అయితే మనకి ఏమైనా ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఇంకో 50,000 పెడతారు, ₹1,00,000 పెడతారు, మొత్తం 4 lakhs ఎస్టిమేషన్ అయితే దాటిపోతుంది. అదే కాస్ట్లో మనకి క్యాబిన్ కొత్తది, బండి పాతదే. ఇది మాత్రం పాతది, కానీ ఇది మొత్తం కొత్త సెట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ మనకి 1,10,000 అయితే తయారు చేసి ఇచ్చారు. టైర్లు వేసి కొత్త టైర్లు వేసి టోటల్గా బండి లుక్కే మారిపోయింది. ఒకసారి చూసారు కదా, పైన కూడా మనకి ఇది సుమారు ఈజీగా ఎట్లా కాదన్నా కానీ వెనకాల క్యాబిన్ అయితే కనుక 1 ton ఈజీగా వేసుకొని తిరగొచ్చండి. బండి పొలాల్లో యూస్ చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. తక్కువ బడ్జెట్లో బెస్ట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా శుద్ధంగా ఎక్కడైనా లాంగ్ వెళ్ళాలనుకునే, పల్లెటూరులో తిప్పుకోవాలనుకునే శుద్ధంగా దాని మీద పరుపు వేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. కూర్చొని మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోద్ది. కారులో కానీ ఇంకా పెద్ద ఆటోల్లో వెళ్ళాలన్నా కానీ అంత స్పేస్ కానీ దీంట్లో మంచి స్పేస్, మంచి గాలి పీల్చుకుంటూ వెళ్ళిపోవచ్చు మనుషులు ఎంత దూరం అయినా కానీ. అండ్ ఒకసారి మనం బ్రదర్తో మాట్లాడుతున్నాం. బ్రదర్, మీ పేరు చెప్పండి. నా పేరు వాజీద్ అండి. వాజీద్. ఓకే, దీని ఐడియా ఎలా వచ్చింది మీకు తయారు చేయాలనేది? ఓకే, ఇప్పుడుండే రోజుల్లో చాలా మందికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతకాలంటే చాలా కష్టం అయిపోతూ ఉంది. ఓకే, ఒకప్పుడు 10,000 15,000 సంపాదించుకుంటే సరిపోయిన రోజులు ఈ రోజుల్లో 30,000 సంపాదించుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాబ్ చేయలేరు. అందుకోసం చిన్న వ్యాపారస్తులకి మొబైల్ క్యాంటీన్ లాగా కానీ, లేదా రైతులకి ఎక్కడైనా బాటలో వెళ్ళి ఏమన్నా గడ్డి వేసుకొని రావాలన్నా, లేకపోతే ధాన్యాలు వేసుకొని రావాలన్నా దేనికైనా ఉపయోగపడద్ది. దీనికోసం ఈ ఐడియా ఏంటంటే రివర్స్ గేర్ సిస్టమ్ అనేది మన ఆటోలకి వాటికి ఉంటుంది, కానీ బైక్ ఉండదు. ఇది అమర్చారు సపరేట్ గా. ఇది సపరేట్ గా నుంచి తెప్పించుకున్నారు. ఇక్కడే మనకి లోకల్లో లోకల్లో అయితే ఉండదండి. ఇది మనం ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసాము. ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసాము ఇది. కానీ ఇది సెట్ చేయాలి అంటే కొంచెం టైం తీసుకుంది మాకు. ఒక 1.5 month పట్టింది. ఓకే, నార్మల్ గా కొన్ని వెహికల్స్కి ఏంటంటే ఇది ఇన్బుల్ట్ గా వెల్డింగ్ చేస్తారు. ఓకే, కానీ ఎప్పుడైనా ఇంజిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు
ఇంజిన్ రిపేర్ చేసుకోవాలంటే మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది మనం. ఓకే. అలా వెళ్ళకుండా మనం ఏంటంటే బోల్ట్ సిస్టమ్ ఇచ్చేసారు కాబట్టి ఒకవేళ దాని ఏదైనా రిపేర్ వస్తే దాన్ని సెపరేట్ గా తీసుకొని ఇంజిన్ బోర్డ్ చేసుకొని మళ్ళీ రిఫిట్ చేసుకోవచ్చు. ఇంజిన్ ఒకవేళ ప్రాబ్లం వచ్చినా ఏ ప్రాబ్లం లేదు మనకి, ఏం ప్రాబ్లం కూడా మనకి అనవసరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొత్తం ట్రక్ తో పని లేదు, ఇంజిన్ మాత్రం ఓపెన్ చేసి తీసుకెళ్లి రిపేర్ చేసుకొని మళ్ళీ నార్మల్ లెవెల్ రిఫిట్ చేసుకోవచ్చు. సరే, సుమారుగా ఇప్పుడు ఇదైతే మనకి వెయిట్ అయితే 1 టన్ వరకు 1 టన్ కెపాసిటీ వరకు మీకు ఘాట్ రోడ్స్ లో కూడా వెళ్ళద్ది. 1 టన్ కెపాసిటీ వరకు మీకు లాగొచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో మనం టైర్స్ 2 టైర్లు MRF టైర్స్ ఇస్తాము, మనం కొత్త టైర్స్ ఇస్తాము. ఓకే. 2 టైర్లు. ఇది టూల్ బాక్స్ ఇస్తాము. ఇది బ్రేకింగ్ సిస్టమ్, మీకు డ్రమ్ ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేకింగ్ సిస్టమ్ కి డ్రమ్ ఇచ్చాము. బ్రేక్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ ఆయిల్ కి మనం అక్కడ అటు సైడ్ ఒకటి ఇచ్చున్నాము. ఓకే. బ్రేక్ ఆయిల్ ట్యాంక్ ఇచ్చున్నాము. మొత్తం కట్టలు కూడా తయారు చేసుకుని ఎప్పుడైనా డిఫరెన్షియల్ అయితే చేసుకోవచ్చు. అది కూడా డిఫరెన్షియల్ ఉంది. ఇది కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇది కావాలనగానే ఓపెన్ చేసుకోవచ్చు మనకి. ఇదే యాక్చువల్లీ ఏంటంటే దీనికంటే కూడా తక్కువ ప్రైస్లో కూడా చేయించి ఇస్తారు. కొంచెం తేడా వస్తుంది దానికి దీనికి. కాకపోతే బండి అయితే సైజ్ కొంచెం తగ్గుతుంది. అండ్ దీనికంటే కూడా ఎక్కువ కావాలన్నా కూడా చేయించిస్తారు. మీకు ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది. 80,000 నుంచి 1,50,000 దాకా వెళ్ళద్ది. ఓకే. దీనిలో 80,000 అంటే క్యాబిన్ కొంచెం చిన్నది అవద్ది. ఓకే. దీంట్లో క్యాబిన్ చిన్నది అవుద్ది. దాని తర్వాత నుంచి 1,10,000. ఇది 1,50,000 అంటే దీంట్లో పార్టీషన్స్ వస్తాయి. ఓకే. మొబైల్ క్యాంటీన్స్ వాళ్ళు ఏమన్నా అక్కడ మొత్తం సెటప్ చేసుకోవడానికి వాటి అన్నిటికైతే కొంచెం హెవీగా వస్తుంది. అప్పుడు క్యాబిన్స్ వస్తాయి. అది 1,50,000 అవుతుంది. 1,50,000 అవుతుంది. పల్లెటూరు వాళ్ళకైతే బ్రహ్మాండంగా పల్లెటూరు వాళ్ళకి చాలా బాగా వాడుకోవచ్చు. అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టి పెద్ద బళ్ళు తీసుకుని వాటికి మెయింటైన్ చేసుకోలేక ఒకసారి రిపేర్కి వెళ్తే 10,000 20,000 ఏంది బడి రావు బళ్ళు. అలాంటిది ఇదేంటంటే బైక్ రిపేర్ అంటే మనకి తెలిసిన విషయమే. ఏమొస్తుంది రిపేర్, ఏం రాదు. అక్కడ ఇంజిన్కి సంబంధించి ఆల్మోస్ట్ చాలా తక్కువ మెయింటెనెన్స్ అండి దీనికి. సో ఒక్కసారి జస్ట్ ఖర్చు పెట్టుకున్నామంటే 1,10,000 లెక్కన ఖర్చు పెట్టుకొని తీసుకున్నామంటే ఆల్మోస్ట్ లైఫ్ టైం మనకి బడి ఉంటుంది. ప్రాబ్లమే లేదు. ఓకేనా. బండి అయితే మనకి స్ట్రాంగ్గానే, గేజ్ కూడా స్ట్రాంగ్గానే వేస్తున్నారండి. మనకి చుట్టూ ఇవి కూడా ఇచ్చున్నారు. దీనికి సంబంధించి ఇంకా డిఫరెంట్ స్టైల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. టిఫిన్ సెంటర్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు బళ్ళలో తోసుకుంటూ రావాలంటే ఒక రోజంతా అయిపోద్ది వాళ్ళకి, 2-3 అవర్స్ ఇంటికాడ నుంచి. ఇదే మొత్తం దీంట్లో సెటప్ చేసుకుని ఎంత దూరం తీసుకెళ్ళొచ్చు, ఎంత దూరం తీసుకొచ్చేయచ్చు. వ్యాపారస్తులకి అయితే బ్రహ్మాండం బస్సుది. రైతు సోదరులకైతే సూపర్గా ఉంటుందండి. మొత్తం ధాన్యం కానీ, గడ్డి కానీ, పశువుల మేత కానీ ఎక్కడి నుంచైనా కానీ ఎంత దూరమైనా తీసుకుని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు బండి. సో ఇంటి ముందే పెట్టుకోవచ్చు. మనం పార్కింగ్ స్పేస్ కూడా, ఎక్కువ పార్కింగ్ స్పేస్ కూడా అవసరం లేదు. మరీ అంత వెడల్పు ఏం లేదండి పెద్ద వ్యాన్ లాగా. సో వెడల్పు కూడా లేదు. చిన్న సందులో కూడా ఈ బండి అయితే ఉపయోగపడుతుంది. ఓకే. దీన్ని తయారు చేసిన ఒక మహానుభావుడిని కలుసుకుందాం మనం. దీనికి ఆయన పూర్తిగా ఎఫర్ట్ సుమారు ఒక 2 months అన్న తీసుకున్నారు మీరు దీనికి. ఒకసారి ముందుకు రండి. మీ పేరు? తాహిర్ భాష. ఓకే. మీరు వచ్చేసి దీనికి సుమారు ఎన్ని రోజులు టైం తీసుకున్నారు? 1.5 month తీసుకున్నాను. 1.5 month అయింది. మీకు అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది ఈ బండి తయారు చేయాలని? ఈ చాలా వెహికల్స్ పల్లెటూరులో ఆటోల్లో లేక ఓకే బైకుల్లో తీసుకెళ్ళడం, ఆ బైకులు పడిపోవడం. ఓకే. కొన్ని దగ్గర నేను మీరు కూడా రైతే కాబట్టి మీకు ఐడియా బాధలు చూసి ఎవరో ఒకరికి చేయాలి, నాలెడ్జ్ ఈ విధంగా చేసుకుంటే బాగుంటదని ఒక ఐడియా చేసి, అగ్రికల్చర్ మెయిన్ రైతుల కోసమే. విలేజెస్ లో రైతులకి చిన్న పాల క్యాన్లు వేసుకొని బళ్ళలో 5-6 క్యాన్లు వేసుకొని పోతా ఉంటారు. వాళ్ళకి ట్రాఫిక్ లో వెళ్ళడం చాలా కష్టంగా పాల క్యాన్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. డైరీ వాళ్ళు సుమారు 10 క్యాన్లు పైన 10 క్యాన్లు పడతాయి. 10 క్యాన్లు ఈజీగా పడతాయి. ఎంత దూరం తీసుకెళ్ళచ్చు. అది మెయిన్ పాల వాళ్ళని, రైతుల్ని, ఈ చిన్న డైరీ ఫార్మ్స్ వాళ్ళు పచ్చిగడ్లు మోపులు వేసుకొని రోడ్ల మీద పడతాలు వేస్తే వెళ్తా ఉంటారు. అటువంటి వాడికి బాగా ఉపయోగపడుతుందని ప్లాన్ చేసాము. ఇది మంచి కాన్సెప్ట్ మీదైతే. డెఫినెట్లీ మంచి ఆర్డర్స్ రావాలి మీకు కూడా. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది. డెఫినెట్లీ వాళ్ళకి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మెయిన్ దీనికి ఏంటంటే రివర్స్ గేర్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ లేవు. ఇదే నేను చూడడం కూడా స్కూటర్ సెట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. అది ఫ్రెండ్స్ విషయము. వెహికల్ మొత్తం చూశారు కదా. వెహికల్ అయితే మనకి కండిషన్ పరంగా బాగుంది. ఇంకో విషయము, ఈ బండి మనకి ఆయన ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. ఒకసారి ముందుకు రండి. మీ పేరునా? కృష్ణమూర్తి. ఎక్కడ మీరు? నెల్లూరా? నెల్లూరు. భుజ నెల్లూరు. ఓకే. ఇప్పుడు మీరు దేనికోసం వాడుతున్నారు ఈ బండి? ఇది అంటే సార్ మాకు వ్యాపారం వల్ల పెంచి ఐటమ్ వేసుకుంటాం, లేడీస్ సామాన్లు. ఓకే.
దాని గురించి చేపించుకున్న బాసాబాయి దగ్గర నుంచి. ఓకే ఓకే కరెక్ట్. అది చేస్తే మన అనుకూల అట్ట మీకు జరగని ఎలా కావాలో అలాగా చెప్పి చేపించుకున్నారు క్లియర్ గా అనుకూలంగా. మించి కూడా బాగా చేశారు. దాని మించి కూడా మీకు చెప్పిన దానికంటే కూడా బెస్ట్ అయితే ఇచ్చాడు. బెస్ట్ చేశారు. సంతోషం, హ్యాపీగా ఉన్నాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అదండి విషయము. చూశారు కదా, మనకి అన్నగారు అయితే మనకి పరిచయస్తులే ఆల్రెడీ. వీళ్ళకి సంబంధించి కస్టమ్ కార్ కేర్ అని చెప్పి మన భుజనెల్లూరు హైవేలో ఉందన్నమాట. ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసాం. అన్న వచ్చేసి మనకి ఒక గ్యారేజ్ నడుపుతున్నారనమాట. పూర్తిగా మెకానిజం కానీ పెయింటింగ్ కానీ ఎంత పెద్ద పని అయినా కానీ నీట్గా చేస్తారండి. అలాంటిది విషయం వచ్చేసి మనకి ఇది ఫస్ట్ ఐడియా వచ్చినప్పుడు వాజిద్ భాయ్ గారికి చెప్పాను నేను, ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, ఇది మెకానికల్ పరంగా ఉంటుంది, నాకు కొంచెం సహకారం అందించమని. దీంట్లో గేర్ బాస్ తెప్పియడంలో కానీ తిరిగి సెటప్లో కానీ దాని సిస్టంలో కానీ నాకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అన్ని ఆయనే క్లియర్ చేసి మాకు వెహికల్ గేర్ బాస్ తెప్పించింది కూడా ఎందుకంటే ఆ సిస్టమ్ అనేది మెకానికల్ లో ఉన్నారు కాబట్టి కార్ సెక్షన్ లో. ఒకసారి ఫైనల్ గా వీడియో ముగించే ముందు ఒకసారి బండి చూసుకుందాం టోటల్ గా. ఇది వచ్చేసి ఏఎస్ ఇంజనీరింగ్ వర్క్స్ అనమాట. బాడీ బిల్డింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం చేస్తారనమాట వీళ్ళు. వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే కనుక నేను స్క్రీన్లో కూడా చూపిస్తున్నాను, అండ్ ప్లస్ మనకి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఒకసారి అవుట్లుక్ మొత్తం చూసుకుందాం బండికి సంబంధించి ఎలా ఉంది అనేది. దాని తర్వాత వీడియో అయితే క్లోజ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి వెహికల్ మొత్తం ఒకసారి చూపించండి. ఒకసారి రన్నింగ్ చేసి కూడా చూపించండి బండి. రౌండ్ వేయండి. పర్లేదు. అదండి తిరగడం పరంగా ఒకసారి రివర్స్ గేర్ వేసి చూపించండి. ఇప్పుడు రివర్స్ గేర్ వెళ్తుందండి బండి, చూడండి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అది రివర్స్ గేర్ వేసిన తర్వాత నీట్గా వెళ్ళిపోద్ది బండి. ఎక్కడైనా కానీ ఇబ్బంది అయింది మనకి బండి తిప్పుకోవాలనుకుంటే ప్రాబ్లం లేకుండా రివర్స్ గేర్ కూడా సెటప్ చేశారన్న. అది కొత్త ఐడియా, ఆల్మోస్ట్ మార్కెట్లో అయితే లేదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వెహికల్ చూశారు కదా టోటల్గా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్నగారిని ఫోన్ నెంబర్ అయితే నేనైతే ఇస్తాను, కాల్ చేయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నిర్బంధం చేసుకుని రైతు సోదరులకైతే చాలామందికి ఉపయోగపడుతుంది. బాగా బిలో పావర్టీ లైన్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటోలిస్ మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను. ధన్యవాదములు.